చదువుతాను. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. ఈ మాట మాట్లాడింది ఎవరు? దావీదు భక్తుడు. ఇక్కడ ఆలకించును అన్నాడు. అంటే ఆలకించును అంటే కన్ఫామ్ తను చెప్తున్నాడు. ఆలకిస్తాడు ఆయన తప్పకుండా, నా మాటలు వింటాడు తప్పకుండా. నేను మొర్రపెట్టింది ఖచ్చితంగా, నో డౌట్, ఆయన తప్పకుండా నేను ఏమి అడుగుతున్నానో అది నాకు చేసి పెడతాడు. ఏమేమి అడుగుతున్నానో అది నాకు తీరుస్తాడు. ఏమేమి అడుగుతున్నానో అది నేను పొందుకుంటాను. ఏమేమి అడుగుతున్నానో చేతులెత్తి దీవించడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఎంత కన్ఫామ్ గా ఖచ్చితంగా చెప్తున్నాడంటే దావీదు, నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును. నో డౌట్, తప్పకుండా నేను ఏదైతే అడుగుతున్నానో అవన్నీ చేస్తాడు ఆయన. దీంట్లో నేను డౌట్ పడను, ఖచ్చితంగా ఆయన. మరి మన ప్రార్థనలు ఏమవుతున్నాయి? మనం ఎన్నో ప్రార్థన చేస్తున్నామే, మన ప్రార్థనలు ఏమవుతున్నాయి? జవాబు వస్తుందా? దీవులు పొందుకుంటున్నామా? ఆశీర్వాదాలు పొందుకుంటున్నామా? కృప పొందుకుంటున్నామా? తీరిపోతున్నాయా సమస్యలు? శోధనలు తీరిపోతున్నాయా? బాధలు తీరిపోతున్నాయా? కష్టాలు తొలగిపోతున్నాయా? ఇబ్బందుల నుంచి బయటకు వస్తున్నావా? అప్పులు తీరుతున్నాయా? తలభారమైనటువంటి భార పరిస్థితులన్నిటినీ మనం తీర్చుకోగలుగుతున్నామా? ఒకసారి ఆలకించాలి. ఒకసారి ఈ మాట ఆలకించి, మనం ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా ఆ ప్రార్థనలకు జవాబు రావట్లేదు. ఇక్కడ దావీదు చేసిన ప్రార్థన ఆయన ఆలకిస్తాడని కన్ఫామ్ గా చెప్తున్నాడంటే ఏంటి అర్థం? ఎంత ధైర్యం ఉంటే దావీదు చెప్పాలి, ఎంత ధైర్యం ఉంటే దేవుడు నన్ను దీవిస్తాడని చెప్పగలుగుతున్నాడు అంటే ఏంటి? ఆయనలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? దేవుడు ఎందుకు తనను దీవిస్తున్నాడు? తన మొర్ర పెట్టిన ప్రతి మొర్రను దేవుడు ఎందుకు ఆలకిస్తున్నాడు? అడిగింది ప్రతిదీ దేవుడు ఎందుకు దావీదు పట్ల చేయటం మొదలు పెడుతున్నాడు? ఈరోజు మనకు ఆ యొక్క ప్రార్థనలు జవాబు లేకుండా పోతున్నాయి. కారణం ఏంటి? మనం ఎంతగా మొర్ర పెట్టినా మొర్రలాగే ఉంటుంది కానీ, ఎంత ఏడ్చినా ఏడుపుగానే ఉంటుంది కానీ, ఎంతగా గుండెలు బాదుకునే అనుభవంగానే ఉంటుంది కానీ, దేవుడిచ్చే ఆశీర్వాదం ఇంత మాత్రం కూడా పొందుకోలేకపోతున్నావు. గల కారణం ఏంటో ఒక్కసారి నువ్వు విను. మీ ఎదుట నిలబడి దైవ సేవకుని అభిషేకించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఈ ఆశీర్వాదం నుండి తప్పిపోకూడదని దేవుని యొక్క ఆలోచన. నీ కోరికలన్నీ తీరాలని దేవుని ఆలోచన. నీ ఉద్దేశాలన్నీ నువ్వు తీర్చుకోవాలని దేవుని సంకల్పం. నువ్వు ఏదైతే ఇప్పటి వరకు పొందుకోలేదో ఆయన కన్నీరు విడిచి చెబుతూ ఉన్న మాట ఏంటంటే, ఎందుకు నువ్వు పొందుకోవట్లేదో ఆ జవాబు చెప్పాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎందుకు పొందుకోవట్లేదో, ఆశీర్వాదంకు ఎందుకు నువ్వు దూరం అవుతున్నావో ఆ మాట చెప్పాలనుకుంటున్నాడు ఆయన. నమ్మితే స్తోత్రం చెప్పిడ్డ, గట్టిగా చెప్పు. అర్థమైందా నీకు? నీ మీద అపారమైన ప్రేమ, అమితమైన ప్రేమ అయింది. ఆ ప్రేమలో ఏ తారమణ్యం లేదు, ఏ డంబము లేదు. మనుషుల ప్రేమలు ఈ రోజు ఉంటాయి, రేపు కనుమరుగైపోతున్నాయి. మనుషుల ప్రేమ నీ దగ్గర ఉన్నంత వరకే ప్రేమగా కనబడుతున్నాయి. మనుషుల ప్రేమలు, ఇప్పుడున్న ప్రేమలు రేపు మాయమైపోతున్నాయి. కానీ దేవుని ప్రేమ చెప్పాలి. నువ్వు రుచి చూసుంటే చెప్పాలి, నువ్వు అనుభవించుంటే చెప్పాలి. ఆయన ప్రేమ ఎప్పుడు మారదండి. గట్టిగా చెప్పు బిడ్డ, గట్టిగా చెప్పాలా. ఆయన ప్రేమ మాలో ఏముందయ్యా మాకర్థమే కాదయ్యా, జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా, నీ కౌగిలిలో ఒదిగిపోతానయ్యా. భక్తుడు పాడుతున్నాడండి, ఏముందయ్యా నాలో? ఈ పాపి ఆ లోకమంతా అసహించుకునే ప్రవర్తన కలిగిన నాలో నువ్వు ప్రేమించదగినటువంటి ఆ లక్షణాలు ఏమున్నాయి? మనుషులే అసహించుకుంటున్నారే, పిల్లలు అసహించుకుంటున్నారే, కుటుంబం అసహించుకుంటుందే, స్నేహితులు అసహించుకుంటున్నారే. నా ప్రవర్తన చూసి తట్టుకోలేక ఓరవలేకపోతున్నారే, ఒక క్షణం కూడా నన్ను భరించలేకపోతున్నారే. కానీ నీ ప్రేమ ఏంటయ్యా? ఏముంది నాలో? ఏ మంచి ఉంది? ఏ అర్హత ఉంది? ఏ గుణం ఉంది?
ఏ లక్షణాలు ఉన్నాయి? నువ్వు ప్రేమించదగ్గ లక్షణాలు ఉన్నాయా? ఏమైనా మంచి నాలో ఉందా? మరి ఎందుకు నీకు ఇష్టమయ్యా నేను? ఏ మనుషుడికి ఇష్టం లేదే నేను? ప్రతి మనుషుడు నన్ను అసహించుకుంటున్నాడే, ప్రతి మనిషి నన్ను దూరం పెడుతున్నాడే, నన్ను ప్రేమించలేకపోతున్నాడే, నా ప్రవర్తనను ఒక్క రోజు కూడా భరించలేకపోతున్నారు, ఒక క్షణం కూడా భరించలేక నన్ను దూరం పెట్టేస్తున్నారే. ప్రభువా, ఏముందని నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? ఏ మంచి గుణాలు ఉన్నాయి నన్ను ప్రేమిస్తున్నావు? విన్నావా తల్లి? ఓ భక్తుడు పాడుతున్నాడు, మనలో ఏమి లేకపోయినా మనల్ని ప్రేమిస్తున్నాడంటే సంతోషపడాలి మనం. ఏ మనిషి నిన్ను ప్రేమించట్లేదు. చిన్న చిన్న విషయాలకే ప్రేమలు కోల్పోతున్నారు. చిన్న చిన్న విషయాలకే అపార్థమ చేసుకొని దూరపరుచుకుంటున్న ప్రేమలు మనుషులవి. కానీ దేవుని ప్రేమ అలాంటిది. అమ్మ తల్లి, అయ్యా, దేవుని ప్రేమ అలాంటిది, అలాంటిది. ఇన్ని తప్పులోమని అసలు మనకే అసహ్యం. మన ప్రవర్తనలే బాగో, మన మాటలే బాగో, మన తీరే బాగోదు, మన నడతే బాగోదు. మనకు తెలుస్తుంది. మనం పరీక్షించుకుంటే బోలెడు తప్పులు వెతుక్కోవచ్చు. అవన్నీ ప్రభువుకు తెలియవా? అవన్నీ ప్రభువుకు తెలియవా? మనకే తెలుస్తున్నాయే. నువ్వు ఏ మాట హద్దు లేకుండా మాట్లాడుతున్నావో, నడత హద్దు లేకుండా వెళుతుందో, చేష్టలు హద్దు లేకుండా మారిపోతున్నాయి. మనకు తెలీదా? మనకు తెలిసిన సంగతి దేవునికి తెలీదా? అమ్మా, అక్క, దేవునికి తెలీదా? అన్ని తెలుసు ఆయనకి. అయినా మనం ఒక్కొక్కసారి అసహించుకుంటాం. మనమే అసహించుకుంటాం, మనుషులు కాదు, మనమే అసహించుకుంటాం. కానీ దేవుని ప్రేమ చూడండి, ఆయన నిన్ను అసహించుకోవట్లేదట, ఎత్తుకోవటానికి ఇష్టపడుతున్నాడు. లోకమంతా పాపి అని ముద్ర వేసిన జక్క ఇంటికి వెళ్ళాడండి మన తండ్రి. గట్టిగా చెప్పండి. లోకమంతా అసహించుకొని పాపి 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 అని జక్కయ్యకు ముద్ర వేసింది లోకం. ముద్ర వేయబడిన పాపి ఇంటికే దేవుడు వెళ్ళాడు. ఆయన అంటాడు, పాపులని పిలవ వచ్చి తిని కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు అన్నాడు. నశించిపోతున్న వారిని వెదక రక్షించా మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. కానీ రోగుల కొరకు వైద్యుడు. ఏమంటే ఎవరి కొరకంట వైద్యుడు? అమ్మ, అక్క, పెద్దక్క, చెప్పక్క, ఎవరి కొరకంట వైద్యుడు? రోగుల కొరకు వైద్యుడు. నీ నీతిమంతుణ్ణి, యథార్థవంతుణ్ణి, సత్యవర్తుని, నాలో ఏ తప్పులు లేవు అనుకో, మళ్ళీ ఆయన మోపవలసి వస్తుంది, తీర్పు తీర్చాల్సి వస్తుంది. ఒప్పుకో. ఈ పూట ఒప్పుకునే గడియ ఇది. బల్లలు చేతులు వేయబోతున్నావు, ఆయన రక్తం త్రాగబోతున్నావు, ఆయన శరీరం తినబోతున్నావు. ఎవరికి దక్కని అమూల్యమైనటువంటి అర్హత, యోగ్యత మనకు దేవుడు ఇస్తున్నాడండి. ఇచ్చేటటువంటి ఆ కృపను నువ్వు పొందుకోవాలి అంటే బ్రదర్, మనం ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా? ఒదిగిపోతూ మన పాపపుల చిట్టా అంతా విప్పి, మన హృదయంలో ఉన్న సంగతులన్నీ ఆయన చెవిన చెప్పుకొని ఆయన రక్తంతో మనం కడగబడాలి. కడగబడి దినమిది. ప్రతిరోజు కడగబడాలి. ఈరోజు కూడా కడగబడాలి. అప్పుడే అర్హత, యోగ్యతలోకి మనం వెళ్తాం. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నేను మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట చెప్పగలుగుతాడండి. ఈరోజు మనకు ఆ ధైర్యం లేకుండా పోతుంది, చెప్పలేకపోతున్నాం మనం. ఎక్కడుంది ఆ ధైర్యం? ఎక్కడుందండి? మనుషులు చెప్పుకోవటం తప్ప నిజంగా మోకాలేసి మనం ప్రార్థిస్తే మనం ఎలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళము దేవుడికి తెలీదా? ఎలాంటి ఆలోచన కలిగిన దేవుడికి తెలీదా? కాబట్టి మనం అక్కడే ఆగిపోతున్నాం. నన్ను దేవుడు ఇక వినడండి. ఇలాంటి పాపిని దేవుడు ఆశీర్వదిస్తాడా? ఇలాంటి ప్రవర్తన కలిగిన వారిని నన్ను దేవుడు బలపరుస్తాడా? ఇస్తాడా? సమస్తము మేలు చేస్తాడా? లేదు అన్నట్లుగా ఈరోజు మనం ఒప్పుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా. దావీదును ఎందుకు దేవుడు ఆయన మొర్ర పెట్టగా ఆశీర్వదించాడు అంటే ఒక్కసారి మనం ఆలకించాలి. దావీదులో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? దావీదులో ఉన్న మంచి గుణాలు ఏంటి? దావీదును ఎందుకు దేవుడు ఆశీర్వదించ మొదలు పెడుతున్నాడు అంటే మంచి అనుభవం ఉందండి. రండి 18వ అధ్యాయము కీర్తనల గ్రంథము 3వ వాక్యమును మనం చదువుదాం. 18వ అధ్యాయము ఒకసారి బైబిల్ తెరుద్దామండి. 3వ వాక్యం 2వ వచనం కానీ చదువుదామండి. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. ఈ లక్షణాలు ఉన్నాయండి. దేవుని పొగిడే లక్షణాలు ఉన్నాయి, దేవుని గణపరిచే లక్షణాలు ఉన్నాయి.
దేవుని స్తుతించే లక్షణాలు ఉన్నాయి, దేవుని ఆరాధన చేసే లక్షణాలు ఉన్నాయి. ఆమె అర్థమైతే చెప్పండి. ఆమె గట్టిగా స్తోత్రం చెప్పండి. దావీదులో ఉన్న సుగుణాలు ఏంటంటే, దేవుడు ఎందుకు తన మొరపెట్టగా ఆలకిస్తున్నాడంటే ఈ గుణాలు ఉన్నాయి. ఏ గుణాలు? ఆరాధించే గుణం ఉంది, స్తుతించే గుణం ఉంది, భక్తి చేసే గుణం ఉంది, దేవునితో సహవాసమైన గుణం కలిగిన వాడు దావీదు. కనుక దావీదు అంటున్నాడు, నా శైలమా, నా కోట, నా శృంగమా, నన్ను రక్షించువాడా, నా కేడమా, నా ఉన్నత దుర్గమా. ఈ అనుభవాలు, దేవునితో ఉన్న సహవాసం దావీదుది. కనుక ఆరాధిస్తున్నావా భక్తితో? ఆరాధన చేయగలుగుతున్నావా భక్తితో? నిజ ఆరాధన మనలో ఉందా? నిజ భక్తి మనలో ఉందా? ఆయన యందు శ్రద్ధ ఉందా? శుక్రవారం శనివారం ప్రభు మాట్లాడిన మంచి మాటల్లో శ్రద్ధ కలిగి ఉండుముగా. కానీ ఏ విషయాల్లో శ్రద్ధ అని చెప్పుకున్నాం, బోలెడు సమాచారం చేసుకున్నాం. ఏ విషయంలో ఏ విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలి మాట్లాడాడు ప్రభు. ఈ పూట కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, దావీదు మొర్ర పెట్టగా ఆలకిస్తున్నాడని దావీదే చెప్తున్నాడు. ఏం చేశాడు దావీదు పట్ల, ఏమేమి ఆలకించాడు దావీదు పట్ల అంటే చూద్దాం రండి. ఒకసారి 30వ అధ్యాయము 2వ వచనం చదవండి. 30వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నేను మొర్రపెట్టగా, అదిగో నీవు నన్ను మొర్రపెడితే నాకు స్వస్థత వచ్చింది. దావీదు ఏ విషయాలు అస్వస్థపరుడయ్యాడనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు. రోగి అయిన సంగతులు కనపడిన సంగతులు లేవు. కానీ ఇక్కడ చెప్తున్నాడు అంతర్యం నుండి. ఏంటో తెలుసా? నేను మొర్ర పెట్టగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. గట్టిగా చెప్పండి. నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. స్వస్థపరిచాడంటే ఏంటి? ప్రభు స్వస్థపరుస్తాడా ప్రభు? మరి ఆ స్వస్థత ఏది? దావీదు విషయంలో జరిగిన సంగతులు మన విషయంలో ఎందుకు జరగలేకపోతున్నాయి? ఆరోగ్యం ఇస్తాడా ప్రభు? అయితే ఆరోగ్యం ఏది? దావీదు ప్రార్థన చేయగా ఆరోగ్యం దేవుడు ఇచ్చాడటండి, మరి మనకెందుకు ఇవ్వట్లేదు? ఒకసారి ఆలోచిద్దాం. దావీదు కూడా మనిషేగా, రైట్? దావీదు కూడా బ్రదర్ బయట ఉండవారు చెప్పండి ఒకసారి. దావీదు కూడా మనలాంటి మనిషేగా. మరి దావీదు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ఆశీర్వదిస్తున్నాడు. మొర్ర పెట్టగా ఆలకిస్తాడని చెప్పాడు. నేను మొర్ర పెడితే నన్ను ఆరోగ్యవంతుడిగా దేవుడు చేసి స్వస్థపరిచాడు అని కూడా వాక్యానుసారంగా చెప్తున్నాడు. అవునా అండి? అవునా కదా? అలాగే 18వ అధ్యాయము 3వ వచనం కూడా కీర్తనల గ్రంథములో ఇంకొక విషయంలో కూడా మనం చదువుదాం. 3వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఆమేన్ చెప్పండి. శత్రువులు తరుముతూ ఉన్నారట దావీదుని. దావీదుకు శత్రువులు ఎవరు అంటే సౌలు. దావీదుకు శత్రువు అంటే తన కనినటువంటి అబ్సలోము శత్రువు అయిపోయాడు కదా. తరుముతున్నారండి. అటు సౌలు తరుముతున్నాడు, తన కుమారుడు తరుముతున్నాడు, తరమబడుతున్నాడు. దావీదు శత్రువులుగా తయారయ్యారు. కానీ మొర్ర పెట్టగా శత్రువుల చేతిలో నుండి దేవుడు విడిపించాడట. ఎవరిని? దావీదుని. దావీదు ఏం చేస్తే విడిపించాడు? మొర్ర పెట్టాడు. మరి ఆయన మొర్రని దేవుడు శత్రువుల నుండి విడిపిస్తున్నాడంటే, శత్రువు లాంటి సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో మన చుట్టుముగ్గు ఉన్నాయి. మరి వాటి నుండి ఎప్పుడు విడిపించేది దేవుడు? అలాగే ఉన్నాయిగా సమస్యలు. అలాగే ఉన్నాయి చెప్పండి అమ్మా. సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, అప్పులు, ఎన్ని చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయో ఇవన్నీ అలాగే ఉండిపోయాయి. నువ్వు ఎక్కడ వేసిన గొంగల వలె ఇంచు మాత్రం కూడా ఆశీర్వాదం పొందుకోక మనం బలహీనం అయిపోతున్నాం. స్తోత్రం చెప్పండి. అవునా కదా? మరి దావీదుకి మనకి తేడా ఏంటి? దావీదుని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? మనకి ఎందుకు ఆశీర్వాదం ఇవ్వలేకపోతున్నాడు? తల్లి వందనాలు చెప్పి మీకు నేను తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? జాగ్రత్తగా ఆలకించు. దావీదులో ఉన్న సుగుణాలు ఏంటి, మనలో లేని సుగుణాలు ఏంటి? ఒకసారి ఆలకిస్తే తప్పకుండా దేవుడు మన ఆశీర్వాదిస్తూ మన బలపరచును గాక. ఈరోజు నీ కళ్ళు తెరవబడును గాక, నీ హృదయం తెరవబడును గాక. నువ్వు నేర్చుకునేట్టుగా నా ప్రభు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడును గాక. గట్టిగా చెప్తాం స్వరం ఎత్తి. హల్లెలూయా.
మొర్రపెట్టగా నన్ను స్వస్థపరిచాడు, మొర్రపెట్టగా శత్రువు చేతిలో నుండి నన్ను విడిపించాడు. ఆమేన్. ఈరోజు నువ్వు కూడా మొర్రపెడితే దేవుడు ఆశీర్వదించునుగాక. ఏది తప్పిపోకుండా ప్రతి సమస్యను తీర్చునుగాక. తరుముతున్న శత్రువుల నుండి విడిపించునుగాక, తరుముతున్న రోగము నుండి విడిపించునుగాక, అస్వస్థత నుండి విడిపించునుగాక, బలము దయచేయునుగాక. ఎప్పుడో తెలుసా, మనం దేవునికి ఏమై ఉండాలి? దావీదు ఏమై ఉన్నాడు కాబట్టి దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే, రండి అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 22వ వాక్యంలో స్పష్టంగా సుస్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. ఒకసారి చదువుతాము, ఒకసారి రండి. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువు. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను ఎస్సయ్య కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. గట్టిగా చెప్పండి. దావీదు దేవునికి ఇష్టుడైన వాడట. ఆమేన్. దావీదు ఎలాంటి వాడంటే దేవుని దృష్టిలో, దేవుడు ఎందుకు దావీదును ఆశీర్వదిస్తున్నాడు? దేవుడు ఎందుకు దావీదును దీవిస్తున్నాడు? దేవుడు ఎందుకు స్వస్థపరుస్తున్నాడు? అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయారంటే మీరు? దావీదు దగ్గరికి రండి. దావీదును ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు అనేది ఒక్క మాటలో మీకు నేను చెప్పా. ఏంటంటే ఆ మాట మళ్ళీ చదవండి. 13వ అధ్యాయము అపోస్తుల కార్యం, బైబిల్ తెరవండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 22వ వాక్యము. 22వ వాక్యము. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. బ్రదర్, దావీదంట దేవునికి ఇష్టుడైపోయాడట. ఇష్టానుసారమైన మనుష్యుడు. ఈ లోకంలో అనేకమైన మనుషులు ఉన్నారు, కానీ మరి దేవునికి ఇష్టంగా ప్రవర్తిస్తూ నడుస్తున్నారా? ఇష్టంగా ఉంటూ జీవిస్తున్నారా? ఏమంటే జీవితాలు అలా ఉన్నాయా? దేవునికి ఇష్టమైన జీవితాలుగా బ్రతుకుతున్నారా? చెప్పరండి. మా ఇంకా సర్దుకోవటం అయిపోతుంది. ప్రార్థన ముగించేలాగా ఆమెనే వెళ్ళిపోతారు. వాక్యం అంతా నీ సర్దుకునే దాంట్లోనే అయిపోతుంది. స్తోత్రం. సర్దుకొని 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 వినండమ్మా వాక్యం. దావీదు మొర దేవుడు విని ఆలకించి ఆశీర్వదించాడు అంటే, నిన్నెందుకు ఆశీర్వదించట్లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతుంటే ఇంకా నువ్వు చెవును పెడతావేంటి బిడ్డ? దావీదును ఎందుకు ఆశీర్వదించాడు? మొర్ర పెట్టగా ఎందుకు స్వస్థపరిచాడు? మొర్ర పెట్టగా శత్రు చేతిలో నుండి ఎందుకు విడిపించాడు అంటే ఒకే ఒక్క మాట, అతడు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడట. అలాగే అంటాడు చూడండి, నా ఉద్దేశములన్నీ అతడు నెరవేర్చునని చెప్పి అతను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు దావీదు. నా కోరికలన్నీ తీరుస్తాడు దావీదు. నేను ఏదనుకుంటున్నాడు అలాగే ప్రవర్తిస్తాడు. ఎలా ఉండాలనుకుంటానో అలాగే ఉండి జీవిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. దావీదు ఎలా ఉంటున్నాడంటండి? దేవుని ఉద్దేశాలు ఎలా ఉంటాయో అలాగే ప్రవర్తిస్తున్నాడట. ఇలా ఉండాలి నా కుమారుడు అనుకుంటే అలాగే ఉంటున్నాడట. ఇలా ప్రవర్తించాలంటే అలాగే ప్రవర్తిస్తున్నాడట. ఇది విడిచిపెట్టాలంటే అలాగే విడిచిపెడుతున్నాడట. ఇది వదులుకోవాలయ్యా అంటే అదే వదులుకుంటున్నాడట. ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అవునా కదండి? వెంటనే రెస్పాన్స్ అవుతాడండి దావీదు. రాజై ఉన్నప్పటికీ, అధికుడై ఉన్నప్పటికీ, రాజ్యం కలిగి వాడే ఉన్నప్పటికీ వాక్యానుసారంగా ప్రవర్తించడం ఇష్టపడతాడు. వాక్యం వచ్చి తనతో మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు అలాగ బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. అందుకంటాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు దావీదు, నా ఉద్దేశములని అతడు నెరవేర్చువాడు. అమ్మ చెప్పండి, దావీదును దేవుడు అన్ని కోణాలలో, అన్ని విషయాలలో, అన్నిట ఆశీర్వదిస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే ఇష్టానుసారంగా దేవునికి బ్రతుకుతున్నాడు. దేవుని ఉద్దేశాలన్నీ నెరవేరుస్తున్నాడు. మరి మనం రండి, ఇప్పుడు మనం దేవుని ఇష్టం చేస్తున్నామా? దేవుని ఉద్దేశాలన్నీ ఆలకించి దేవుని ఉద్దేశాలు ఏంటో కనుగొని దేవుని ఉద్దేశాలు అలాగ ప్రవర్తిస్తామని ఆలోచన మనం కలిగి ఉంటున్నామా? అందుకే నువ్వు కోల్పోతున్నావు. నీ మొర వినట్లేదు. నువ్వు పడి పడి ఏడ్చినా ఏడుపులాగే ఉంది, కన్నీరు కాల్చినా కన్నీరులాగే ఉంది. నువ్వు ఎంత మొర పెట్టినా మొరగానే ఉండిపోతుంది తప్ప, స్తోత్రం,
ఆశీర్వాదం ఇంచు మాత్రం నీ దగ్గరకు రావట్లేదు. కారణం ఏంటంటే దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకట్లేదు. దావీదు బ్రతుకు చూపించాడు, నువ్వు చూపించట్లేదు, మనం చూపించట్లేదు. అందుకే అమ్మా ఇప్పుడు చెప్పు, నువ్వు ఆశీర్వాదం ఎందుకు పొందుకోవట్లేదు? నువ్వు రండి, ఆశీర్వాదం ఎందుకు పొందుకోవట్లేదు? దీవెన ఎందుకు పొందుకోవట్లేదు? అభివృద్ధి ఎందుకు పొందుకోవట్లేదు? చెప్పాలండి. నీ కన్నీరు ఎందుకు తొడవబడట్లేదు? నీ గుండెల భారం, ఆ బరువు ఎందుకు దింపబడట్లేదు? నీ తలపైన ఉండేటువంటి ఆ బాధ్యతలన్నీ ఎందుకు తీరట్లేదు? ఒకసారి ఆలోచించు. అమ్మా అయ్యా, వాక్యానుసారంగా మీతో నేను మాట్లాడుతున్నాను. అయ్యా అవునా, అర్థమవుతుందా? దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు. దావీదు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడు కనుక అతడు మొర్ర పెట్టిన వెంటనే స్వస్థపరుస్తున్నాను, మొర్ర పెట్టిన వెంటనే ఆశీర్వదిస్తున్నాను, మొర్ర పెట్టిన వెంటనే శత్రువుల చేతిలో నుండి విడిపిస్తున్నాను అన్నాడు. కానీ మనం ఇంకా విడుదల లేదు, ఇంకా సంఖ్యలు విడిపోలేదు, బంధకాలు ఇంకా విడిపోలేదు, కార్యక్రమాలు ఏమీ మొదలు కాలేదు. ఆ స్వస్థతలోనే బ్రతుకుతున్నాం, ఏడుపులోనే బ్రతుకుతున్నాం, కట్టబడిన కట్ల మధ్యలోనే బ్రతుకుతున్నాం, బందీ అయి బ్రతుకుతున్నాం, సైతానుగాడు దాసుడిగా ఉండి బ్రతుకుతున్నాం, వాడు చెప్పినట్లుగా చేస్తూ బ్రతుకుతున్నాం, అశ్రద్ధ నిన్ను ఏలుబడి చేస్తూ వెళుతున్నాం. పైగా మనం ఏమంటాం తెలుసా? బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తే దేవుడు దీవించడా? నేను బాప్తిజం తీసుకుంటే దేవుడు దీవించడా? బల్లలో చేతులు వేసి లక్షణాలు, గుణాలు, ఇంత వ్యవహారం అంతా పక్కన పెట్టుకొని కేవలం నువ్వు బైబిల్ పట్టుకున్నంత మాత్రం దేవుడు దీవించాలా? కేవలం నువ్వు మందిరానికి వచ్చి కూర్చున్నంత మాత్రం దేవుడు దీవించాలా? చెప్పండి. నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్పట్లా. నా భాష అర్థమైందా మీకు? మన ఆలోచనలు ఏంటి చెప్పండి ఒకసారి. అమ్మా అయ్యా, మన ఆలోచనలు ఏంటి? మన ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? నేను క్రమంగా మందిరానికి వెళ్తున్నానుగా, దేవుడు దీవించాలిగా. బైబిల్ పట్టుకొని మందిరంలో వచ్చి కూర్చుంటున్నామా, అంత మాత్రాన్ని దేవుడు దీవిస్తాడా? నీ హృదయం సరిగా ఉందా? నీ ప్రవర్తన సరిగానే ఉందా? నీ ఆలోచనలన్నీ సరిగానే ఉన్నాయా? అర్థమవుతుందండి? ఇక్కడ చెప్పాడు ఒక పాయింట్ రైట్ చేశాడు దేవుడు. ఏంటో తెలుసా? నా ఇష్టానుసారుడు దావీదు కాబట్టి నేను ఆశీర్వదిస్తున్నా. నువ్వు కూడా నా ఇష్టానుసారంగా బ్రతికితే నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తాను. గట్టిగా చెప్పండి, నా ఇష్టానుసారంగా నువ్వు కూడా బ్రతికి చూయించు. నువ్వు ఏ మూలన ఉన్నా, ఎక్కడ ఉన్నా, కురింగిపోయి ఉన్నా, గుంటలో ఉన్నా, చెరలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, అక్కడి నుండి నిన్ను లేపుతానంటాడు. ఆమెను చెప్పు బిడ్డ. నువ్వు ఎక్కడ ఉండు కాక అక్కడి నుండి నిన్ను రైట్ చేస్తాడు నా దేవుడు, ఎత్తుకుంటాడు నా దేవుడు, మోస్తాడు పక్షిరాజు వలే. ఇప్పుడు చెప్పండి, అనకో దేవుడు ఎందుకు నన్ను దీవించట్లేదు, ఆశీర్వదించట్లేదు, గొప్పగా చేయట్లేదు, బలపరచట్లేదు, బోలేడు అంటావు నువ్వు దేవుడిని. ప్రవర్తనలు మార్చుకోక, నడత మార్చుకోక, మాటలు మార్చుకోక, అశ్రద్ధ కలిగి భక్తిహీనతలో ఉండి కూడా ఇన్ని సమాచారం మన హృదయంలో ఉండి దేవుడు దీవించాలంటే ఎట్ట దీవిస్తాడు? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఆమేన్. నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడు. కాబట్టే అతనికి సమస్య అట్ట వస్తే ఇట్ట తీరుస్తా నేను. ఆమె చెప్పండి. ఎలాంటోడో తెలుసా అండి దావీదు? ఎలాంటోడో తెలుసా? దావీదు చేసిన, అమ్మ వినండి, దావీదు చేసిన ఓ పాపమును బట్టి దేవుడు ఓర్వలేకపోయాడు. మళ్ళీ చెప్తున్నాను, దావీదు చేసిన ఒక చిన్న పాపం అంటారంటే పెద్దదే. రాజులకి అవి చిన్నవే. ఆ రాజరికములో ఉండి చేసిన తప్పు దేవుడు ఇష్టపడలేదు, దేవుడు ఓర్చుకోలేకపోయాడు. తన సేవకుని పిలిచి అంటాడు, సేవకుడా, దావీదు నా ఇష్టానుసారుడయ్యా, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడయ్యా, అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి తన తప్పుని ఎత్తి పెట్టి చూపించు. ప్రభువా, దావీదు ఒప్పుకుంటాడా? రాజు కదా, నేను చెప్తే ఒప్పుకుంటాడా? తప్పును ఒప్పుకొని పాపిగా తన జీవితాన్ని ఒక్కసారి తాను కనపరుచుకుంటాడా? ప్రార్థన చేసి ఒప్పుకుంటాడా? నువ్వు వెళ్ళయ్యా, దావీదు హృదయం నాకు తెలుసయ్యా, దావీదు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడో తెలుసయ్యా, దావీదు మనసు నాకు తెలుసయ్యా, ఒక్కసారి వెళ్ళు, నేను చెప్పిందల్లా తనకు చెప్పు అంటే. దావీదు దగ్గరికి ఎవరు వెళ్ళారు చెప్పండి? దావీదు దగ్గరికి ఎవరు వెళ్ళారు? గట్టిగా చెప్పండి. దావీదు దగ్గరికి ఎవరు వెళ్ళారు? నాతాను వెళ్ళాడు. చెప్పాడా లేదా?
తన తప్పును ఎత్తి చూపించాడా లేదా? రెస్పాన్స్ ఏంటి? రెస్పాన్స్ ఏంటి? దావీదు దగ్గర నుంచి వచ్చినటువంటి విషయం ఏంటి? ఒక దైవ సేవకుడు, ఒక పాస్టర్ గారు వెళ్ళి, దావీదా నువ్వు ఇలాంటి వాడువో అని చెబితే ఏం చేశాడు దావీదు? చెప్పాలండి, ఏం చేశాడు? 51వ కీర్తన అంతదే. దావీదు రాసి కన్నీరు కార్చి ఏడ్చి మొర్రపెట్టి ప్రలాపించి దేవుని పాదాలు పట్టుకొని రాజై ఉండి అలాంటివి పరిపాటే, ఆ తప్పులు సదా మామూలే. కానీ దేవుడు చెప్పి ఓర్వలేకపోతున్నాడండి. 51వ కీర్తన అంతా రండి ఒకసారి చూద్దాం. 51 కీర్తన అంతా ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. 51 కీర్తన చూడండి ఎలా ఉందో. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నవి. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యంలో నాకు జ్ఞానం తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. ఇంకా ఉన్న 19 వచనాలు ప్రార్థన. 19 వచనాలు ప్రార్థనే. ఎవరండి ఈ ప్రార్థన చేసిందంటే? రాజు, అధికారము, ధనదర్పములు కలిగిన వాడు, ఆస్తిపాస్తులు కలిగిన వాడు, రాజరికము కలిగిన వాడు, రాజరికములో ఉండి అనేక సైన్య బలం కలిగిన వాడు. స్తోత్ర. ఒప్పుకొని పాపాన్ని తిప్పలు పడుతున్నాడు. అందుకే దేవుడు అంటాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. మనం చేసిన ఏ తప్పుకైనా ఎప్పుడైనా పశ్చాత్తాపడుతున్నామా? చెప్పాలి. చేసిన, మాట్లాడిన, నడచిన దేవునికి విరుద్ధ కార్యములు మన హృదయములో ఏలుబడి చేస్తున్నా ఎప్పుడైనా ఒప్పుకున్నామా? ఇక్కడ అంటాడు, నేను పాపిని, ఈ సోపుతో నన్ను కడిగేసేయా, హిమము కంటే నన్ను తెల్లగా మార్చయ్యా. అందుకే ఇష్టపడ్డాడు దేవుడు దావీదుని చూసి. దావీదు అంటే దేవుడికి ఇష్టం, నా హృదయానుసారుడు అంటాడు. ఈరోజు మనం కూడా అలా అవ్వాలి. ఎలా అవ్వాలంటే దేవుడు మనం చూసి ఇష్టపడేట్లుగా మనం బ్రతుకుండాలి. వెంటనే ఒప్పుకునే పాపమును విడిచిపెట్టే మనస్సు కలిగి మనం ఉండాలండి. అప్పుడు దేవుడు, నువ్వు మొర్ర పెట్టిన వెంటనే ఇక ఆలస్యం అవ్వవు, నువ్వు మొర్ర పెట్టిన వెంటనే లేట్ అవ్వదు, నువ్వు మొర్ర పెట్టిన వెంటనే దీవించడం, ఒక్కొక్కటి ఆశ్రయించడం మొదలు పెడతాడు నా యేసయ్య. ఎప్పుడో తెలుసా? ఇష్టానుసారుడుగా దేవునికి మారు. తన ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చేటటువంటి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆమేన్. అర్థమైందా? అర్థమైతే స్తోత్రం చెప్పండి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఈ రోజు నుండి ప్రభువా, నీ హృదయమును ఎరిగి నేను నడుచుకుంటానయ్యా. ఏది విడిచిపెట్టాలో విడిచిపెడతాను. చాలాసార్లు నువ్వు విడిచిపెట్టలేని, నీకు తెలియనివి, దేవునికి విరుద్ధమైనవి నీళ్ళు ఏలుబడి చేస్తున్నప్పుడు వినాలండి. నీళ్ళు ఏలుబడి చేస్తున్నప్పుడు చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దించిన సంగతులు అనేకమైన ఉన్నాయి. లేవా? లేవా? మారు మనసు కలిగి పశ్చాత్తాపపడి బాప్తిజం తీసుకొని బలలో చేతులేస్తున్న ప్రతి హృదయముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన సంగతులు బోలెడున్నాయి. నాతో మాట్లాడిన సంగతులు బోలెడున్నాయి. చెప్పండి ఆమేన్. నాతో మాట్లాడి నీ ప్రవర్తన సరి చేసుకొని, నీ బుద్ధిని సరి చేసుకొని, నీ ఆలోచన సరి చేసుకొని ఇది విడిచిపెట్టి వస్తేనే సరి అని పరిశుద్ధాత్మ దేవుడు చాలా సార్లు మాట్లాడిన సంగతులు మనలో బోలెడున్నాయి. లేవంటారా? మనం సరి చేసుకున్నవి బోలెడున్నాయి, ఒప్పుకున్నవి బోలెడున్నాయి, విడిచిపెట్టినవి బోలెడున్నాయి, ఆ దరిదాపులకు కూడా వెళ్ళనివి బోలెడు సంగతులు ఉన్నాయి. దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన సంగతులు బోలెడున్నాయి. కాబట్టే కొన్ని కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి. కొంతమంది కుటుంబాల్లో వ్యక్తులు ఆశీర్వదించబడుతున్నారు. సంఘంలో కొంతమంది ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు. మొర్ర పెట్టగానే దేవుడు ఎత్తుకోవటం మొదలు పెడుతున్నాడు. ఎవరన్నా తెలుసా? దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషిని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి కృపనివ్వాలంటే రా, దేవుని ఉద్దేశాల్లోకి రా, దేవుని ఆలోచనలోకి రా.
దేవుని చిత్తంలోకి రా. దేవుడు ఏమి చెప్పి నిన్ను నడిపించాలనుకుంటున్న ఆ సంగతులన్నీ నీ హృదయంలో దాచుకుని నడవటం ప్రారంభిస్తే నా దేవుని కృప నిన్ను ఎత్తుకొనును గాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. దావీదు యెహోవాకు మొర్ర పెట్టగా దేవుడు ఆలకించాడు, కానీ మనం మొర్ర పెట్టగా అసలు ఆలకించట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఒక్కొక్కటి చెప్తాను. కారణం ఏంటో ఒక్కొక్కటి చెప్తాను. చెప్పమంటారా వద్దంటారా? ఎంతటో చాలంటారా? ఆమెనందామా? ఆమెనందామా? ఒక్కొక్కటి చెప్పుకుందామా లేదా? ఈరోజు చెప్పుకుందాం, ఒక్కొక్కటి చెప్పుకుందాం. దేవుడు నీకు త్వరగా జవాబు ఇవ్వాలంటే, బ్రదర్, దేవుడు నీకు త్వరగా ఆశీర్వాదం ఇవ్వాలంటే, నీకు కృపనివ్వాలంటే, ఎత్తుకోవాలంటే, మోయాలంటే, అందరికంటే అభివృద్ధి పరచాలి అంటే, నువ్వు అడిగినల్లో దేవుడు చేయాలంటే ఒక 4-5 పాయింట్లు గబగబా చెప్పేసుకుని ముగించుకుందాం. నువ్వు నేర్చుకోవాలి ఈ పూట. బ్రదర్, మనందరం నేర్చుకుందాం. అమ్మా, మనందరం నేర్చుకుందామా? రండి చూద్దాం. వాక్యంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యంలో ఓ చక్కటి మాట మనకు కనబడుతుంది. చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువమ్మా. మీ పాపములను ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం రాలేదు. ఏలియా కూడా ఎలాంటి వాడంట? ఏలియా ఏమంటే ఏలియా గారు ఎలాంటి వాడంట? మనలాంటి స్వభావము, మనలాంటి మనుషుల స్వభావము ఎలాంటి? మన వంటి స్వభావము. మనకి ఏ స్వభావాలు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. అయినా కూడా తను ప్రార్థన చేయగా ఆకాశములో వర్షము రాకుండా ఉండును గాక అంటే రాలేదు, వర్షం వచ్చును గాక అంటే వర్షం వచ్చేసింది. అంటే ఎంత బహుబలము గలదై ప్రార్థన. దేవుడు ఆశ్రయించ మొదలు పెట్టాడు అంటే ఒకే ఒకటి, మనం పాపములను కప్పుకుంటున్నాం, మన పాపములను దాచిపెట్టుకుంటున్నాం. బ్రదర్, మన పాపములు దాచిపెట్టుకున్నంతసేపు నువ్వు దీవెన పొందుకోలేవు. అడ్డుగోడలు అయిపోతాయి. దీవెనకు చెప్పాలి, దీవెనకు గట్టిగా చెప్పండి, దీవెనకు అడ్డుగోడలు అయిపోతాయి. అందుకే మనం ఏం చేయాలంటే, చేసే ప్రతి పాపము మనుషుల స్వభావం కలిగిన వారము కనుక, మనుషులము కనుక ఏదైనా తప్పిదములు పొరపాటున వాత వేయబడిన మనస్సాక్షిని కలిగి పరిశుద్ధాత్మని మనము వ్యతిరేకించి మనం చేసే ప్రతి తప్పు, ప్రతి పాపము, ప్రతి దోషమును మనం ఏం చేయాలంట? దాచిపెట్టుకోకుండా బ్రదర్ ఒప్పుకోవాలి. ఒప్పుకున్నాడు దావీదు, కాబట్టి మళ్ళీ సింహాసనం పైన కూర్చోబెట్టాడు. నువ్వు కూడా ఒప్పుకుంటే నీ సింహాసనం ఎక్కడికి పోదో, నీ ఆశీర్వాదం ఎక్కడికి పోదో, నీ దీవెన ఎక్కడికి పోదో, నువ్వు సిగ్గుపడకుండా తలెత్తుకునే దినములు ఎక్కడికి పోవో, నీ దినములు పొడిగిస్తూ ఆశీర్వాదం మెండైన కృప నీ పట్ల చేయుటకు నా దేవుడు ఎప్పటికి నిలిచి ఉన్నాడు. బయట ఉన్న బ్రదర్స్ అందరూ చెప్పండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? మన పాపములు ఒప్పుకోవాలి, దాచిపెట్టుకోకూడదు. ఏం చేయకూడదండి? దాచిపెట్టుకోకూడదు. నువ్వు ఒప్పుకుంటే, గేహాజీ ఎక్కడికి వెళ్ళి వచ్చావు అంటే ఏవేవో సాకులు చెప్పేశాడు. ఒప్పుకున్నాడా? పొరపాటు అయిపోయిందండి, అలా చేయకూడదండి పాస్టర్ గారు, నేను గబుక్కుని చేసేసాను, తప్పు అయిపోయింది, నా కోసం ప్రార్థన చేయండి. దేవుని యొక్క కనికరం వచ్చినట్లుగా, దేవుని యొక్క కృప వచ్చినట్లుగా, దేవుడు నన్ను గద్దించుకుంటున్నట్లుగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే సరిపోదు. ఆ కుష్టి ఏమయ్యేది పాపం? ఆ రోగం ఏమయ్యేది? వెళ్ళిపోయేదిగా. చేశాడా? ఒప్పుకున్నాడా? ఏం చేశాడు? దాచిపెట్టేశాడు. స్తోత్ర. ఏం చేశాడు చెప్పండి? దాచిపెట్టాడు, మరుగుపరిచాడు. రోగాన్ని పట్టుకుని వెళ్ళాడు, కృంగిపోతూ వెళ్ళాడు, నలిగిపోతూ వెళ్ళాడు, ఎదుగుదల లేకుండా వెళ్ళాడు, నష్టపడుతూ వెళ్ళాడు, క్షేమము లేకుండా వెళ్ళాడు. నిజమా కాదా? ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటే ఏమయ్యేవాడు? తప్పించబడేవాడా? ఒప్పుకోక ఎన్ని తిప్పలు పడుతున్నామో మనం బ్రదర్, ఒప్పుకోక ఎన్ని తిప్పలు పడుతూ బ్రతుకుతున్నామో మనం.
నువ్వు ఎదుగుదల, ఆశీర్వాదం, దీవెన, అభివృద్ధి లేదనే చూస్తున్నావు. కానీ ఎందుకు లేదో ఒక్కసారి గమనించలేకపోతున్నావు. బ్రదర్, బయట ఉన్నవారు ఒక్కసారి చెప్పండి. గమనించలేకపోతున్నాము. ఒప్పుకొని దాచిపెట్టుకోకుండా దేవుని ఎదుట మొర్ర పెడతానని అనుభవంలోకి రాలేకపోతున్నావు. అందుకే నువ్వు దీవించబడలేకపోతున్నావు. ఒప్పుకో. దాచిపెట్టుకునే ఈరోజు మన హృదయాన్ని తీసివేద్దాం. ఆమెను చెప్పండి. నీ ఆశీర్వాదాల కొరకే చెప్తున్నాను. నువ్వు ఆశీర్వదించబడాలి, ధన సమృద్ధి కలిగి ఉండాలి, సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే ఒప్పుకో. బోలెడున్నాయి మనలో. ఒప్పుకోనివి బోలెడున్నాయి, విడిచిపెట్టనివి బోలెడున్నాయి, వదులుకోనివి బోలెడున్నాయి. అవునా కదా? మీ ఇష్టం. అవునంటే అవునండి, కాదంటే కాదనండి. మీకే వదిలేస్తున్నాను కదా. నువ్వు సరి చేసుకుంటే, ఏమంటే నేను ఫస్ట్ క్లాసులోకి రావాలి, ఫస్ట్ క్లాసులో నేను పాస్ అవ్వాలి అంటే మాస్టర్ ఒక పాయింట్ చెప్తాడు. ఏంటో తెలుసా? టైం టేబుల్ ఇస్తాడు. చక్కగా టైం టేబుల్ ప్రకారంగా మొదటిగా నీ కష్టమైనటువంటి, ఏమంటే నీ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్సా? ఏమంటే మ్యాథ్సా? అయితే నువ్వు 3 గంటలు చదువు. నీకు ఈజీ అయిన దాన్ని అరగంటే చదువు అని కొన్ని టేబుల్స్ ఇస్తాడు, టైం టేబుల్స్. ఆ టైం టేబుల్స్ నువ్వు ఫాలో అవుతే ఫస్ట్ క్లాస్ వచ్చేస్తుంది. టైం టేబుల్స్ ఫాలో అవ్వకుండా పక్కన పెట్టేసి నీ ఇష్టంగా వెళ్ళావనుకోండి, ఏమైపోతావు? ఫెయిల్ అయిపోతావు. దైవ సేవకుడు చెప్పే మాట అదే. మీ కష్టమైన, మీ మనసు నొచ్చుకున్న, గాయపడిన ఒక్క పాయింట్ చెప్తున్నాను. ఒప్పుకో. ఒప్పుకోవాలంటే ప్రభు నేను అది చేసి ఉండకూడదు, స్తోత్రం ఇక చేయను, అది కాదు. యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఆశీర్వాదము చూసిన పేతురు, బ్రదర్, ఆశీర్వాదము వలలు పికిలేంత దీవెన చూసిన పేతురు యేసయ్య పాదాలు పట్టుకుని ఏమంటున్నాడో తెలుసా? నేను పాపినయ్యా, నన్ను విడిచిపెట్టు. ఈ పాపికి ఇంత దీవెన ఎందుకు అంటున్నాడు? ఎలా వస్తుంది ఇంత దీవెన? పాపికి ఇంత ఆశీర్వాదం వస్తుందా? ప్రభువా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభువా అని మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు లేదా సాగిలిపడి? అలా ఒప్పుకోవాలి మనం. ప్రభు అన్నాడు, ఈ రాత్రి నన్ను ఎరుగునని నువ్వు 3 మార్లు మాట్లాడతావు, కోడి కూయక మునిపే అబద్ధాలు చెప్పేస్తావు నా కోసం అన్నాడు. లేదు ప్రభు, ఆ ప్రాణమైన ఇస్తా నీకోసం అన్నాడు. ఏమన్నాడండి? నీకోసం ప్రాణమైన ఇస్తాను, నీ సిలువను కూడా మోస్తాను, ఆ కొరట దెబ్బలు నీకోసం తింటాను అన్నాడు. తప్పించుకొని అక్కడక్కడ చలి కాచుకుంటూ, దేవుడు తెలియదు, ఆయనతో నా సంబంధం లేదు, సహవాసం లేదని వెళ్ళిపోయాడు. కోడి కూసిందా లేదా? చెప్పండి అందరూ. కోడి కూసిందా లేదా? బ్రదరా, కోడి కూసిందా లేదా? కూసిందా లేదా? ప్రియమైన వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు ఆ కోడి కూసినటువంటి వేళ సమయము ప్రార్థన సమయంగా పెంచుకొని తెల్లవారు 4 గంటలకల్లా లేచి కన్నీరు కార్చి ప్రార్థించేవాడట పేతురు గారు. ఏమన్నా తెలుసా? నేను అలా చేసి ఉండకూడదు ప్రభు అని. ఒక్క పూట చేసిన ప్రార్థనకి దీవించబడిపోయేవాడు కదా. పాపం అంతా పాప క్షమాపణగా కొట్టివేయబడింది కదా. మరి ఎందుకని ప్రతిరోజు కృంగిపోయి ప్రతిరోజు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడంటే, నాలాంటి వాడు పరిశుద్ధుడు, అన్ని విషయాలు తెలిసి బైబిల్ ప్రకారంగా నడవలసిన నేను, అర్హత యోగ్యత కలిగి ఉన్న నేను అలా ఎందుకు ప్రవర్తించాను అనే ఆ విషయానికి ఏడుస్తూ ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. ఇంత మంచి శిష్యుడనే, శిష్యరకం చేస్తున్నానే, పరిచర్య చేస్తున్నానే, సేవ తెలిసిన వాడనే, దేవుని సన్నిధిలో ఇంతగా అంతగా వెళుతూ నడుస్తున్న వాడినే, నేను ఎందుకు అలా నడిచాను, అలా ఎందుకు ప్రవర్తించాను అనే ఒక చక్కటి మొర దేవుని ఎదుట పెట్టేవారిగా మన ముందుముగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు నేను ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడండి. ఆశీర్వదించడా? విడిచిపెట్టాలి మనం. అతిక్రమములు దాచిపెట్టుకున్న వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడంటే. దాచిపెట్టుకుంటున్నావేమో, లాకర్లో పెట్టి తాళం వేసావేమో, తీనంటున్నావేమో, తీసి ఆయన పాదాల దగ్గరకు వచ్చి అవన్నిటిని విప్పి మొర్రపెట్టు. దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ నీకు రావాలి అంటే, దావీదుకి ఇచ్చిన స్వస్థత నువ్వు కూడా పొందుకోవాలంటే, దావీదు శత్రు చేతుల్లోండి ఎలా విడిపించబడ్డాడో నువ్వు కూడా విడిపించబడాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దావీదు వాళ్ళు ప్రవర్తించాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకుని ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు బలహీనుడు అయిపోతావు. ఏమైపోతావు చెప్పండి?
గట్టిగా చెప్పండి, ఏమైపోతావు? బలహీనుడు అయిపోతావు. నువ్వు బలహీనం అవ్వటానికి వీల్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. బలహీనము అవ్వకూడదు, నువ్వు శక్తిమంతుడిగా ఉండాలి, బలాఢ్యుడిగా ఉండాలి. నీ ప్రార్థన బహు బలమది గలదై దీవెన పొందుకున్నట్లుగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసు నామములో ఆయన సన్నిధికి వచ్చి ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుంటే ఏమవుతావంటే దీవించబడతావు, ఒప్పుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆశీర్వాదానికి ముఖ్య సూత్రాలు చెప్తున్నాను. మొట్టమొదటిది, మన పాపములు ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. రెండవ మాటను కూడా చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. 17వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. అందుకు ఆయన, విశ్వాసము చేతనే, మీరు అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడ పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదానికి ఇంకొక అడ్డుగోడ ఏంటో తెలుసా? మొదటిది పాపములు దాచిపెట్టుకోవటం ఒక అడ్డుగోడ. రెండవది అల్ప విశ్వాసం కూడా ఒక అడ్డుగోడ. ఏంటి చెప్పండి? ఏ విశ్వాసం? అల్ప విశ్వాసం. జరుగుతుందో లేదో అనే భ్రమలో మనం ఉండిపోయాం అనుకోండి, ఆశీర్వాదం దూరం అవుతుంది. చెప్పండి బిడ్డలారా, ఏం దూరం అవుతుంది మనకి? ఆశీర్వాదం దూరం అయిపోతుంది, దీవెన దూరం అయిపోతుంది. అందుకే మనం ఎలా ఉండాలి తెలుసా? గొప్ప విశ్వాసులు కలిగి ఉండాలి. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు అనుకోండి, దీవెన ఆశీర్వాదం ఎక్కడికి నీ నుండి వేరై పోనే పోదు. నువ్వు పొందుకోవాలి అనుకుంటే నీ అల్ప విశ్వాసాన్ని ఏం చేయాలి? ముగించేయాలి. చెప్పండి, అల్ప విశ్వాసాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు మార్తా మరియల దగ్గరికి వచ్చి అంటారు, నీవు దేవునిని నమ్మిన ఎడలా నువ్వు ఆయన మహిమను చూస్తావు. నమ్ము. నువ్వు నమ్మితే, విశ్వసిస్తే అడ్డుగోడలు ఏముండవు ఆశీర్వాదానికి. నువ్వు పొందుకునే తీరుతావు. బ్రదర్ గట్టిగా చెప్పు స్తోత్రం. దేవుని వైపు చూస్తూ ప్రార్థించే బిడ్డగా ఉండి విశ్వాసం కలిగి ఉంటే, అపనమ్మకం లేకుండా నువ్వు ప్రార్థిస్తే నువ్వు దీవించబడతావండి, నువ్వు ఆశీర్వదించబడతావు, దేవుని కృపను కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే మూడో మాటను కూడా మనం చదువుదాం. మూడో మాటను కూడా కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం చదువుదాం. నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చున్నది కాదు. కపటమైన పెదవులు కలిగిన ప్రార్థనతో నువ్వు ఎంత చేసినా అది వీల్లేని ఆశీర్వాదం అవుతుంది, పొందుకోలేని ఆశీర్వాదము, దీవించబడలేని ఆశీర్వాదమే. ప్రియమైన వాక్యం ఏంటంటే సహోదరు, కపటమైన పెదవులతో చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? అసహించుకుంటాడండి. ఏముంది అక్కడ? అసహించుకుంటాడు ఆయన. నతానియేలుతో ప్రభు అంటాడు, ఇతనిలో ఏ కపటము లేదు అంటాడు ప్రభు. నతానియేలు అంటాడు, అయ్యా నా హృదయం నువ్వు ఎలా గమనించి ఎలా చదివేశావు అంటే, ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం వచ్చి కూర్చున్నాం. మన హృదయాలు దేవునికి తెలియదా? మన ఆలోచన దేవునికి తెలియదా? మనం మాట్లాడే ప్రతి తీరు తెలియదా? ఒకటి ఇందుకు ఈ మాటలు రైట్ చేస్తూ దేవుడు మాట్లాడుతున్నాడంటే, నువ్వు దీవించబడాలి కాబట్టి. నువ్వు దీవించబడాలంటే పాపమును దాచిపెట్టుకోకుండా ఒప్పుకోవాలి. నువ్వు దీవించబడాలి అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏంటంట? అల్ప విశ్వాసము నీలో నుండి తీసివేయాలి. నమ్మకం కలిగి ఉండు, నా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ఎంత యథార్థవంతుని దేవునికి తెలుసు. కపటమైన పెదవులు కాదు నావి, నిజమైన దేవుని స్తుతించే పెదవులు నావి. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఓ భక్తుడు అంటాడు, నా పెదవులను కాల్చయ్యా అంటాడు. స్తోత్రం. కపటమైన మాటలు రాకుండా ప్రభు నా పెదవులను కాల్చివే ప్రభువా. స్తుతించే పెదవులుగా మార్చయ్యా, ఆరాధించే పెదవులుగా మార్చు ప్రభువా, నిన్ను గణపరిచే పెదవులుగా మార్చు ప్రభు అంటాడు భక్తుడు. ఈరోజు మనం కూడా ఇప్పుడు చెప్పబడినటువంటి ప్రతి మాటను జ్ఞాపకం పెట్టుకోండి. దాచిపెట్టుకోవద్దు పాపాన్ని, అల్ప విశ్వాసిగా ఉండొద్దు. కపటమైన పెదవులతో నువ్వు ఎంత ప్రార్థన చేసినా అలాగే ఉండిపోతావు. నీ హృదయంలో ఉన్న ప్రతి కపటముతో నీ నోరు మాట్లాడుతూ ప్రార్థించి, ప్రభువా ఇది ఇవ్వవా, ప్రభువా ఇలా ఆశీర్వదించవా, ప్రభువా ఇలా దీవించవా అని నువ్వు ఎంత ప్రార్థన చేసినా వేస్టే. నువ్వు ఆశీర్వదించబడతావా? దీవించబడతావా? దీవినంతా కోల్పోతావు. కానీ టైం పాస్ అవుతుంది నువ్వు వచ్చి వెళ్ళటం, అంతే. దేవునికి స్తోత్రం. కానీ మోసపోయేది ఆఖరికి ఎవరు తెలుసా? దీవెన పొందుకునేటువంటి ప్రజలే. దీవెన పొందుకోవటానికి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఏంటో తెలుసా?
ఈరోజు చెప్పబడుతున్న ప్రతి మాట ప్రకారంగా మనం బ్రతుకుదుముగాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అలాగే ఇంకొక మాట కూడా మనకు కనబడుతుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనంలో కూడా నీ ఆశీర్వాదమునకు అడ్డుగోడలు ఏమై ఉన్నాయో ఒకసారి అది కూడా చూసుకుందాం. ధర్మశాస్త్రము వినబడకుండా ఎవరు ప్రార్థన చేయమంటాను? గట్టిగా చెప్పమ్మా. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. దేవునికి స్తోత్రం. వాక్య ఉపదేశం వైపు నీ మనసు నిలపకుండా నువ్వు భక్తిని కొనసాగిస్తానంటే ఆ ప్రార్థన హేయమట దేవునికి. నువ్వు ధర్మశాస్త్రం అనే వాక్యమును చక్కగా చెవిని పెట్టుకొని ఏం చెప్తున్నాడు ప్రభువు, ఎలా నేను ఉండాలో అవన్నీ మనం నేర్చుకొని ఆరాధికులుగా మార్చబడితే తప్పకుండా దీవెన ఎక్కడికి పోదండి. నీ ఆశీర్వాదం ఎవడు దొంగిలించలేడో, నీ కృప ఎవరు దొంగిలించలేరో, నీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు, నీ ఆశీర్వాదం ఎవడో ఎత్తుకొని పోలేడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ధర్మశాస్త్రమునకు పెడచివి పెట్టుకో. వినేటట్లుగా విని వాక్యానుసారంగా బ్రతికేట్లుగా, వాక్యసారంగా బ్రతికి ప్రవర్తించేట్లుగా నువ్వు ఉంటేనట నీ ఆశీర్వాదంగానే మార్చబడుతుంది. దేవుడిచ్చిన కృపను కలిగే జీవిస్తావు అని వాక్యము నీతో నాతో మనతో మాట్లాడుతున్న విషయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఒక్కొక్కటి నేను చెప్పాను. మొదటిది, పాపములో దాచిపెట్టుకున్న వాడి ప్రార్థన దేవుడు వినడు. రెండవది, అల్ప విశ్వాసము కలిగి నువ్వు ప్రార్థించే ఎంత మాత్రం దీవించబడవు. మూడవది, కపటమైన పెదవులతో కూడిన ప్రార్థన దేవుడు అసహించుకుంటాడట. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య సందేశం ఏంటంటే, వాక్య ధ్యానము లేకుండా నువ్వు ప్రార్థించి ఎంత చేసి మొరపెట్టినా దానికి జవాబు రాదట. ఇంకొకటి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, టైం లేదు కాబట్టి ఒక్కొక్కటి వివరించుకుంటూ చెప్తున్నాను. 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకి అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏముండాలంట మన ఇంట్లో? సమాధానం ఉండాలంట. ఏముండాలంటండి? కుటుంబంతో మనకి సమాధానం ఉండాలి. కుటుంబంలో ఉంటున్నటువంటి ఆ కుటుంబీకులతో మనం సమాధానం లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, అర్థమైందా? హలో బ్రదర్, అర్థమైందా? భర్తతో పేచి పెట్టుకుని గొడవ పెట్టుకొని అన్ని ఎత్తేసి వచ్చి నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తా అవుతుందా పని? చెప్పండి. ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిని, ఇష్టానుసారంగా మాట్లాడి వినకూడని మాటలు మాట్లాడేసి బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టి ప్రభువా స్తోత్రమయ్యా అని నువ్వు ప్రార్థిస్తే బాగుందమ్మా నీ ప్రార్థన, ఇంకా చేయి తల్లి నీకు ఆశీర్వదిస్తాను అంటాడా? అందుకే మొదటిగా నీ కుటుంబంలో నువ్వు సమాధాన పడి ప్రార్థన చేయి. నీ కుటుంబంలో సమాధానం ఉండాలి. భార్య భర్తతో సమాధానం, భర్త భార్యతో సమాధానం, ఇంటిలో అత్త మామలతో సమాధానం, తల్లిదండ్రులతో సమాధానం, పిల్లల తల్లిదండ్రులతో, తల్లిదండ్రుల పిల్లలతో నువ్వు సమాధానం కలిగి ప్రార్థించే బిడ్డవైతే నువ్వు మొర్ర పెట్టే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. నీ ఇంటిలో సమాధానం లేకుండా నువ్వు బైబిల్ పట్టుకొని పరుగులు తీసి పరిచర్యలో బిజీ అయిపోయి కూర్చుంటే సమాధానం రాదు. దీవెనలు దూరం అయిపోతాయి, వేరైపోతాయి. నీ దీవెనలు ఎవరు ఎత్తుకుపోతారు? ఇంకా ఆడే సైతాన్ గాడే దాచేసుకుంటాడు వెళ్ళి. స్తోత్రం. అందుకే కొన్ని కుటుంబాలు ఆశ్రయించబడకుండా అలాగే విడవబడుతున్నాయి. కొంతమంది వ్యక్తులు సమాధానం లేక, సంతోషం లేక, క్షేమం లేక, ఆనందం లేక విడవబడుతున్న కుటుంబాల్లో అనేక మంది మనుషులు కనబడుతున్నారు. నువ్వు త్వరగా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే ఇప్పుడు చెప్పిన ప్రతి పాయింట్ని నువ్వు అర్థం చేసుకుని నడిస్తే కనుక తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడండి. బలహీనమైన ఘటమని నీ భార్యను ఎరిగి తన యందు ఎలా ఉండాలంటండి, ఎలా కాపురం చేయాలంటే చూడండి, ఎలాగా? జ్ఞానము కలిగి, జ్ఞానము చొప్పున వారితో నువ్వు కాపురం చే. అర్థం చేసుకొని నువ్వు నడుచు. అప్పుడు నీ ప్రతి ప్రార్థన దేవుడు. ఇప్పుడు చెప్పండి, మన ఇంట్లో ఏముండాలి?
గట్టిగా చెప్పాలా? మనుషులతో ఎలా ఉండాలి? అర్పించడానికి ఎవరో వచ్చారట, ప్రభు అన్నాడు నీ అర్పణ నేను తీసుకోను అన్నాడు. అదేంటి ప్రభువా, ఇంత అర్పణ నీకు ఇస్తుంటే ఎందుకు తీసుకోవంటే, సమాధానం ఏది ముందు నీకు? మరి ఏం చేయాలి ప్రభువా? నీ అర్పణలన్నీ ఇక్కడ విడిచిపెట్టి చెప్పాలి, నీ అర్పణలన్నీ విడిచిపెట్టి పరిగెత్తో. ఎక్కడికి ప్రభువా? సమాధానం లేని వారితో సమాధాన పడి వెళ్ళే. సమాధాన పడి నువ్వు వచ్చి నువ్వు ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు నేను జవాబిస్తాను అంటున్నాడు. చెప్పాలి ప్రియ సహోదరి, మనం ఎన్నిటిని కలిగి ఉండవు. కానీ బైబిల్ పట్టుకొని వచ్చాను ప్రభువా, మందిరంలో ఉన్నాను, ప్రార్థిస్తున్నా, ఆశీర్వాదం ఇచ్చేసి నేను మోసుకుని వెళ్ళిపోతా. ఒకవేళ నేను మోయలేకపోతే ఒక ట్రక్ తెచ్చుకుంటా, అది కూడా లేకపోతే 4 లారీలు తెచ్చుకుంటా, మోసుకొని వెళ్ళిపోతా. ఇస్తాడు మరి నీకోసం, ఆయన దాచిపెట్టాడుగా. ఇస్తాడా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. బ్రదరు గట్టిగా చెప్పట్లా నువ్వు? హల్లెలూయా. నీకు సమాధానం లేకుండా దేవుడు ఆశీర్వాదం, కపటమైన పెదవులతో చేసే ప్రతి ప్రార్థనకు, అల్ప విశ్వాసం చేసే ప్రతి ప్రార్థనకు చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలా? ఇంకోటి, నీ పాపాన్ని దాచిపెట్టేసుకొని వచ్చేసి నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబు రాదు బ్రదరా. అందుకే నువ్వు విడవబడుతున్నావు. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో మంచి ప్రార్థన పరుడివే, నేను కాదు, నో డౌట్. మంచి ప్రార్థన, మంచి ఉపవాసం ఉంది, కన్నీటి ప్రార్థన ఉంది, గుండెలు బాదుకునే అనుభవం ఉంది, మోకాలు వేస్తే గంటల తరబడి చేస్తావు. కానీ ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ఇంకొక నీ గుణాలు ఉన్నాయి, అవి సరిలేవు. అవి నువ్వు సరి చేసుకుంటే నిన్ను దాటి వేసే ఆశీర్వాదం ఎక్కడికి పోదండి, ఎక్కడికి పోదు. బలమైన ఆశీర్వాదం, బలమైన దీవెన నీకు అప్పచెబుతాడు నా యేసయ్య. ఎప్పుడో తెలుసా? నో డౌట్. మంచి ప్రార్థన పరులే మీరు. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. మనం ఎవరు అంటే మంచి ప్రార్థన పరులం. తల్లి నిజం చెప్తున్నా నేను, అయ్యా 2 చేతులు జోడించి చెప్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తే కన్నీరు మున్నీరుగా చేస్తావు. నువ్వు ప్రార్థన చేస్తే కఠినమైన ఉపవాసం, పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా చేసే ప్రార్థన పరులు మీరు. ఇంత ప్రార్థన, ఇంత శక్తి, ఇంత ఉపవాసము ఇన్ని కలిగి ఉంటే నువ్వు ఇవి విడిచిపెట్టకుండా నువ్వు ఎంత మొర్ర పెట్టినా ఆశీర్వాదం వస్తుందా? దీవెన వస్తుందా? ఇవన్నీ ఏమవుతున్నాయి? ఉపవాసం చేసావండి 3 దినాలు కఠినంగా, ఏమైంది? ఎబ్బే, నీకంటే తిన్నోళ్ళు నయం, హ్యాపీగా తినేస్తుంటారు. నీ కళ్ళ ముందే చక్కగా ఉప్మా చేసుకొని, చట్నీ వేసుకొని, ఏమంటే చక్కగా తినేస్తుంటారు. పొద్దునే గుమ్మగుమ్మలు ఆడుకుంటా, ఆ స్మెల్ వాసన, అబ్బా స్తోత్రం. ఏమండి బ్రదరు గట్టిగా చెప్పండి. కానీ నేను ఉపవాసం, అబ్బా ఈరోజు నేను ఎంత ఉపవాసం అంటే, అబ్బా ఎంత ఉపవాసం అంటే దేవుడు ఆశీర్వదించేస్తాడు. మరి ఇచ్చేస్తాడు నీకు. కఠినంగా చేస్తున్నావు ఎందుకు దండగా? కన్నీరు కాస్తున్నావు ఎందుకు దండగా? గుండెలు బాదుకుంటున్నావు ఎందుకు దండగా అని నేను అంటాను. అనమంటారా? అంటారు. ఇది నిజమా కాదా? నిజమా కాదా? సమాధానం ఏది? కపటమైన పెదవులు, అసూయులు, పగలు, పాపములు, రోత జీవితం, పాపిష్టి జీవితం, ఇవన్నీ దాచిపెట్టుకొని నువ్వు కన్నీరు మున్నీరుగా వచ్చి గుండెలు బాదుకొని నేను ఉపవాసం అండి, కఠినమైన ఉపవాసం అండి, నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగనంటే ఆ ప్రార్థన దేవుడు హేయం అంటున్నాడు. భక్తిహీనుల ప్రార్థన నాకు హేయం అంటాడు. చూద్దాం రండి ఆ మాటను కూడా. ఎవరి ప్రార్థన హేయమంటండి? భక్తిహీనుల ప్రార్థన కూడా నాకు హేయము అంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం చదవండి. 15వ అధ్యాయము 8వ వచనం. 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరి ప్రార్థన హేయము? భక్తిహీనుల ప్రార్థన. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. నేను భక్తి పరుణ్ణి మనం ఎంచుకొని సర్టిఫికెట్ ఇచ్చుకోవటం కాదు. దేవుడు మన కోసం సర్టిఫైడ్ చేయాలి నిన్ను, ఆయన ఇవ్వాలండి. అంటాడు కదా, నా ఇష్టానుసారుడు దావీదు అని సర్టిఫికెట్ ఇచ్చాడు దావీదుకి దేవుడు. ఇచ్చటమే కాదండి, నా హృదయానుసారుడు అని కూడా చెప్పాడు. నా ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చువాడని. ఎవరిచ్చారంట సాక్ష్యం? మనం చదివాం. ఎవరిచ్చారంట? దేవుడే సాక్ష్యం ఇచ్చాడట. దావీదును బట్టి నీలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే, నీలాగా ప్రవర్తన కలిగిన వాడే, నీలాగా మాంసపు ముద్దలు కలిగిన వాడే, నీలాగా రక్తము కలిగిన వాడే. అవునా కదండి? మనలాంటి వాడే దావీదు. కానీ దేవుని హృదయానుసారుడట అండి. దేవుని ఉద్దేశాలన్నిటిని గమనించి అడుగులు వేయవాడట అండి. దేవునికి ఇష్టంగా మారిపోయిన వాడు.
మనం కూడా మారదామండి. ఆమేన్ చెప్పండి. ఒక్కొక్కటి చెప్పండి. దేవుడి ఆశీర్వాదము మనకి త్వరగా ఇవ్వాలి. దావీదులాగా మొరపెట్టగానే దేవుడు స్వస్థపరచాలి, శత్రువు మూకు నుండి విడిపించాలి, దేవుడు గొప్ప ఆశీర్వాదంతో మనం ఎత్తుకోవాలంటే ఇప్పుడు చెప్పండి మనం ఎలా ఉండాలి? మొదటిది పాపములో ఒప్పుకోవాలి. రెండవది అల్ప విశ్వాసులుగా మనం ఉండకుండా ప్రార్థించాలి, నమ్మకస్తులై. మూడవది కపటమైన పెదవులు మనం విడిచిపెట్టాలి. నాలుగవది వాక్య ధ్యానం కలిగి ఉండాలి. ఐదవది వైవాహిక జీవితంలో మనం సరిచేసుకొని సమాధాన పరులై, కుటుంబంలో సమాధాన పరులై, తోటి విశ్వాసులతో సమాధాన పరులై, స్నేహితులతో సమాధాన పరులై, ఆత్మీయత కలిగి మనము అలాగే దేవునితో సహవాసం కలిగి కూడా ఉన్నవారు. యోహాను సువార్త 15:7 అద్భుతమైన మాట ఉంది. నా యందు మీరును, మీ యందు నా మాటలు ఏమవ్వాలి? ఎందుకు నిలవాలి? అప్పుడప్పుడు ఆదివారం నిలబడుతుంది. సోమవారం నుండి ఆదివారం ఒక్కరోజు దేవుని మాటలు నిలబడతాను. ఇక్కడ అంటే నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో, అదిగో అక్కడ చెప్పాడు దేవుడు, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు నేను దయచేస్తానంటాడు. ఇప్పుడు చెప్పండి, మనం దేవునిలో నిలబడాలి, ఆయన మాటల మీద నిలబడాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే చిటికలో సమాధానం. మళ్ళీ అనుకో, ఏమండి నేను ఎంత ప్రార్థన చేసిన దేవుడు ఇవ్వట్లేదంటే ఇవన్నీ మళ్ళీ నేను చెప్తాను. అమ్మ ఇవన్నీ సరి చేసుకున్నావా? మీరు కూడా అనుకోవాలి, మీ ఎన్ని సరి చేసుకున్నావా? అమ్మా సరి చేసుకున్నావా? అల్ప విశ్వాసం తీసేసావా? ఇంకోటి పాపమును విడిచిపెట్టేసావా? ఒప్పుకున్నావా? కపటమైన పెదవులన్నీ తీసివేసావా? వైవాహిక జీవితంలో సమాధాన పడ్డావా? ధర్మశాస్త్రమును ఉపదేశమును చక్కగా ఆలకిస్తూ వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ వెళ్తున్నావా? ఇవన్నీ లిస్టు నీ మైండ్లో ఉండిపోవాలి, నీలో కూడా ఉండిపోవాలి. అప్పుడు నా దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా అండి? ఆశీర్వదించడం మొదలు పెడతాడు. గట్టిగా చెప్పండి ఆమేన్. దేవుడు నిన్ను దీవించ మొదలు పెట్టాలి అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఎప్పుడు మర్చిపోకూడదు. అన్ని కలిగి మనం ఉంటేనే దేవుని కృపను పొందుకుంటాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకటి ఏంటో తెలుసా? విస్తారమైన మాటలు వద్దు వద్దు వద్దు. ఏ విస్తారమైన మాటలు? అది కాదండి, వ్యర్థమైన. చూడండి 6:7 మత్తయి సువార్త, లాస్ట్ మాట చదివి ముగిద్దాం. మత్తయి సువార్త 6:7 మత్తయి సువార్త 6 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 6:7 చక్కటి మాట కనబడుతుంది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. వ్యర్థమైన మాటలొద్దు. అమ్మా మళ్ళీ చెప్తున్నాను, నీ ప్రార్థన విస్తారంగా చేయాలని. అయ్యా వాళ్ళు దీవించిన దేవుడా నన్ను దీవించు, వాళ్ళని ఆశీర్వదించిన దేవుడా, వాళ్ళ ఆశీర్వాదం పొందుకొని వెళ్ళిపోతున్నారు ప్రభు, నా ఆశీర్వాదం లేక. ఎవడి ఆశీర్వాదం వాడిది. దేవుడు చెప్పండి, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తే వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ ఆశీర్వాదం ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడేమో దేవుడు. అదే ఆశీర్వాదం కావాలని ఎందుకు నీకు? వ్యర్థమైన మాటలొద్దు, ఒకరిని తలంచవద్దు. పరిసయ్యుడు అంటాడు, ఆ సుంకరి వలె నేను ఉండకుండా ఉన్నందుకు ధన్యుణ్ణి ప్రభువా అంటాడు. ఎవరిని పోల్చుకుంటున్నాడు? పక్కనోళ్ళనే. నువ్వు పక్కన వాళ్ళు పోల్చుకునే ప్రార్థన వద్దు. అదే కదా వ్యర్థమైన మాటలు వద్దు అంటాడు ఆయన. ఏం మాటలొద్దు? వ్యర్థమైన మాటలు వద్దు. వాటిని నువ్వేం చేయాలి? విడిచిపెట్టేస్తే. విస్తారమైన మాటల్లో పాపం దాగి ఉంటుంది అంటండి. నీ మాటలు కొద్దిగా ఉండాలంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎలా ఉండాలంట? కొద్దిగానే ఉండాలట. అలాంటి ప్రార్థన చేస్తే సుంకరిలా ప్రార్థన చేసి, సుంకరి ప్రార్థన ఎలా ఉందో తెలుసా? ఎక్కడ నిలబడ్డాడు? నిలబడి మందిరం ఎదుట నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను పాపముతో కూడినటువంటి జీవితం కలిగిన వాడను, నా పాపము కడిగివేయ ఉద్దేశం కలిగిన వాడవు, నీ సన్నిధికి రావటానికి కూడా అర్హుణ్ణి కాదయ్యా అని ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇతడు నా ఇంటికి వచ్చేసే ఉన్నాడు అన్నాడు. ఆమేన్. దేవుడు దీవిస్తాడండి, ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు చెప్పండి ఒక్కొక్కటి. దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంది ఎవరో తెలుసా? మనమే. గట్టిగా చెప్పండి. ఎప్పుడో పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని చేతులతో మనం పోగొట్టుకుంది ఎవరో తెలుసా? మనమే. ఇంకా అర్థం కాలేదా? నీ ఆశీర్వాదం నువ్వు అందుకోకుండా దీవెన పొందుకోకుండా ఉన్నది ఎవరో తెలుసా? ఇంకెవరో కాదు, కారకులు నువ్వే. ఎందుకని? మన పాపాలను దాచిపెట్టేసుకున్నావు, అల్ప విశ్వాసంతో బ్రతుకుతున్నావు. మూడవది కపటమైన పెదవులతో కలిగి ప్రార్థన చేస్తున్నాం. లోకంలో ఉన్నదంతా మన హృదయంలో ఉంచుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు?
ధర్మశాస్త్రమును వినకుండా, ఉపదేశమును వినకుండా మనం చేసే ప్రార్థనకు దేవుడు జవాబు చెప్పండి ఇస్తాడా? విస్తారమైన మాటలతో, వ్యర్థమైన మాటలతో ఇతరులను పోల్చుకొని చేసే ప్రార్థనకు దేవుడు జవాబు ఎవడు? లాస్ట్ మాట ఏంటో తెలుసా? దేవునితో సహవాసము లేకుండా నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆశీర్వదించడు. ఇవన్నీ నువ్వు లేకుండా నాకు దీవెన వచ్చేసేయాలి, మూటలు మూటలు వేసేయాలి, దేవుడు గొప్ప గొప్ప సూట్ కేసులు ఇవ్వాలి, నా ఇంట్లో సర్దుకుంటా సూట్ కేసులతో అనుకుంటే దేవుడు ఎలా ఇస్తాడండి? ఇస్తాడా? ఇస్తాడా? ఈరోజు దేవుడు ఇచ్చేట్టుగా నువ్వు మార్చబడాలి అంటే ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని నువ్వు కలిగి ఉంటే తప్పకుండా విడిచిపెడదామా? ఇక చెప్పండి, విడిచిపెట్టేద్దామా? పాపాలు ఒప్పుకుందామా? అల్ప విశ్వాసాన్ని విడిచిపెట్టేద్దామా? కపటమైన పెదవులు సరి చేసుకుందామా? వాక్యానుసారంగా బ్రతక ఉద్దేశంతో ఉందామా? వైవాహిక జీవితంలో సమాధాన పరులమై అనేకులతో సమాధానం కలిగి, ఏమంటే వీలైతే సమాధానం కలిగి దేవుని దృష్టిలో మనము దేవునికి భక్తి చేస్తూ వెళ్దామా? చెప్పరండి. విస్తారమైన మాటలు మానేద్దాం. దేవునితో సహవాస పరులం కలిగి ఆయన యందు మీరు మీ యందు ఆయన నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అది ఇవ్వబడును. ఆమేన్.